ఒక చిన్న గ్రామంలో అక్క, చెల్లి ఎంతో ప్రేమగా ఉండేవారు. అక్క ఎప్పుడూ కుటుంబం కోసం కష్టపడుతూ, తన గురించి మాత్రం ఆలోచించేది కాదు. అక్క పుట్టినరోజు వచ్చింది. కాని అక్క ఎవరికీ చెప్పలేదు. అనవసరంగా ఖర్చు ఎందుకు అని అనుకుంది. చెల్లికి మాత్రం ఆ రోజు గుర్తుంది. అక్కకు ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఉదయం నుంచే గ్రామస్తులందరినీ కలిసింది. అందరూ కలిసి గ్రామం మధ్యలో పూలతో, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. పిల్లలు పాటలు, నృత్యాలు సిద్ధం చేసుకున్నారు. మహిళలు రుచికరమైన వంటలు తయారు చేశారు. సాయంత్రం చెల్లి అక్కను, గ్రామంలో ఒక ముఖ్యమైన కార్యక్రమం ఉంది, రా అక్కా అని తీసుకెళ్ళింది. అక్కడికి చేరుకున్న వెంటనే అందరూ ఒకేసారి హ్యాపీ బర్త్డే అక్కా, పార్టీ పాపర్ పుట్టినరోజు కేకు అని గట్టిగా చెప్పారు. అక్క ఆశ్చర్యంతో నిలిచిపోయింది. గ్రామమంతా తన కోసం ఎదురు చూస్తుండటం చూసి ఆమె కళ్లలో ఆనందభాష్పాలు వచ్చాయి. చెల్లి ముందుకు వచ్చి, అక్కా, నువ్వు ఎప్పుడూ అందరి సంతోషం కోసం కష్టపడుతావు. ఈ రోజు నీ సంతోషం కోసం మొత్తం గ్రామం కలిసి ఈ వేడుక జరుపుతోంది. ఎరుపు రంగు హృదయం అంది. అక్క కేక్ కట్ చేసింది. పిల్లలు నృత్యాలు చేశారు. గ్రామ పెద్దలు ఆశీర్వదించారు. అందరూ కలిసి ఆనందంగా వేడుక జరుపుకున్నారు. చివరగా చెల్లి ఒక ఫోటో ఆల్బంను బహుమతిగా ఇచ్చింది. అందులో వారి చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నాయి. అది చూసిన అక్క చెల్లిని హత్తుకుని, నా జీవితంలో ఇదే అత్యంత అందమైన పుట్టినరోజు, మెరుస్తున్న హృదయం అని చెప్పింది. ఆ రాత్రి గ్రామం అంతా ఆనందంతో నిండిపోయింది. అక్క, చెల్లి ప్రేమను చూసి అందరూ సంతోషించారు. చెర్రీ పువ్వు చిన్న చిన్న మెరుపులు